చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చేపల పులుసు. ఇప్పుడు ఫైనల్గా దీనిలో కస్తూరి మేతి, అద్భుతమైన టేస్ట్ కోసం దీనిలో మనం కస్తూరి మేతిని కూడా వేసుకోవాలి. డైరెక్ట్గా వేయకూడదు ఫ్రెండ్స్, ఇలా రెండు చేతుల మధ్యలో నలుపుతూ వేయాలి కస్తూరి మేతిని. అప్పుడే ఫ్లేవర్ అంతా చేపల ముక్కలకు కూడా దిగుతుంది. తర్వాత దీనిలో కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా చిటికెడు మిరియాల పౌడర్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిబొందు, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది టేస్టీ డిలీషియస్ చేపల పులుసు. ఇప్పుడు వీటిని మనం వేసుకున్నటువంటి అన్ని